గంట గౌరవం వల్ల మేము ఆగిపోతున్నాం. అదంత లేదు ఇంకొక గంట ఇట్లనే ఉంటే మాత్రం నిర్దాక్షణ చెప్తానా? ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి నిర్దాక్షణ పోతే మేడం దయచేసి మీడియా మిత్రులను లోపల పోయించి వాళ్ళని అడగమని చెప్పండి. వాళ్ళని సహకరించాలి. మీరు మమ్మల్ని లోపల కూడా మీడియా మిత్రులను ఎంతో లోపల పంపించి మీరు అడిగిపోయాలా? మేము తల్లిదండ్రులు మేము చెప్తాం. మీడియా మిత్రులు వాళ్ళ ఎంక్వైరీ చేస్తారు. మీరు చేశారు కదా, సార్ వచ్చి పోయారు కదా, మమ్మల్ని పంపించకపోయినా మీడియా మిత్రులు లోపల పంపాలని మిమ్మల్ని మీరు చేసేది ప్రయత్నిస్తారు. మేడం వేస్తాను. మా పిల్లలు భయపడి ఎన్ని రోజులు జరుగుతుంది. నిన్న చెప్పుకున్నారు మా పిల్లలు మాకు భయపడి 10 మంది పిల్లలకి భయభ్రాంతులు చేస్తాను. ఏం చేస్తావు చేసుకో మీ పేరెంట్ చెప్తా అని చెప్పుకుంటే మా పిల్లలు మా భయపడి ఇవాళ చెప్పారు. ఈ పిల్లలకి అంత కమిటీనే నల్లగా ఆడపిల్లలకు వాళ్ళు తప్పు చేస్తాను బెట్టంతో కొట్టద్దంటే వాళ్ళు చదవకపోతే నువ్వు కనీసం కొట్టే రైట్స్ మీకు ఉన్నాయి. మేము చెప్తాను పేరెంట్స్ నువ్వు చేతులు వేరే టీచర్ కొట్టాలి. నువ్వు మొగ టీచర్ హెచ్ఎం గారు ఏం రెస్పాండ్ అయ్యారు? మేము చర్య తీసుకుంటాను. మేము లోపల మాట్లాడుకుని చెప్తాం వచ్చి అంటారు. అంటే అప్పటిదాకా లోపల మాట్లాడుకున్నాక మాకు చెప్తున్నారు వాళ్ళ స్కూల్ కి ప్రాబ్లం కాదు. న్యాయం జరగాలి సార్. 7వ తరగతి పిల్లలు చిన్న పిల్లలు కాదు వాళ్ళు. టీచర్ పేరు టీచర్ పేరు వాడు ఎవడో కొత్తగా వచ్చిందంట 15 రోజులు అయిందంట. వేణు అనే సారు తెలుగు టీచర్ అతను. వాడు తీసేయాలి స్కూల్ నుంచి. మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లలు కావద్దు. మా యొక్క తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే మా కాదు ఏ స్కూల్ కూడా అదే ప్రవర్తన ఊరుకుడు కాబట్టి మా పిల్లలకి ఎంత జరుగుతుంది వాడిని ఉంటే డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పాను. వాడు ఏ స్కూల్లో కూడా వాడు ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా గమనించడం వాడు అట్లా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. వాడు మా పిల్లలకి ఎంత జరిగింది ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి వేరే స్కూల్ ఏమంటే వాడి ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే జరిగి ఉంటుంది. వేరే ప్రవర్తన అదే పిల్లలకి వాళ్ళు అదే లెక్కన అదే ప్రవర్తన ఉంటుంది. వాడు పశువు వాడు మూర్ఖుడు వాడు మంచిగా వాడు ఆనందించాలి. వాడైతే స్కూల్లో ఉండొద్దు. వాడు ఈ స్కూల్లో చేస్తారు. ఏ స్కూల్లో కూడా వాడిని పుస్తకం రావద్దు. వాడిని దయచేసి ఏ స్కూల్లో కూడా పెట్టుకోవద్దు. మీడియా మిత్రులతో పోలీసులతో ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే మా ఆడపిల్లలు కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మా ఆడపిల్ల అట్లాంటి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. ఇలా చిన్నది అయిపోయింది. తల్లిదండ్రులు చేతులు వేసి కొట్టాలి కదా సార్. పిల్లలకు కొట్టాలి చేతులు వేసి ఎక్కడిది సార్ ఇట్లా అమ్మాయిని టచ్ చేశారని ఒక పేరెంట్ చూసారట. వచ్చి చెప్పారు కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమీడియట్లీ మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసింది అంతే. ఎవరు డైరెక్ట్ గా రాలే. ఈ రోజు పొద్దున పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు. అంత అయిపోయింది. మా జిఎం గారు లేరు. ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన జాబ్ లోంచి తీయడము ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమీడియట్లీ వచ్చారు, పేరెంట్స్ తో మాట్లాడారు. మా జిఎం గారు ఊళ్ళో లేరండి, మేము ఇప్పటికి పంపించేస్తాం. ఇమ్మీడియట్లీగా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా కదా సార్. 8 గంటలు మా దగ్గర గేట్ దాటొస్తున్నారంటే మా పిల్లలు. మేము లేడీస్ మాకు తెలుసు కదా ఆ పిల్లల తల. ఈ ఇన్నేళ్ల సర్వీస్ లో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు సార్. రీసెంట్ గా వచ్చారు కొత్తగా. మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం. మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు, అగ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్. ఆయన పొద్దున్న ఫస్ట్ పీరియడ్ లేదు సార్, సెకండ్ పీరియడ్ లేదు సార్, వెళ్ళిపోయారు.